అందరికీ హాయ్ అండి. హోమ్లీ థింగ్స్ రోహిణి ఛానల్ చూసేవారందరికీ, చూడబోయే వారందరికీ నా శుభ నమస్కారములు. నేను ఈరోజు స్పెషల్గా అంటే గోంగూర పువ్వులు, గోంగూర ఫ్లవర్స్ అన్నట్టు ఇవి గోంగూర ఫ్లవర్స్ తోటి తొక్కు చేయడం అంటే చట్నీ చేయడం అన్నట్టు ఇలా ఉంటాయి. గోంగూర పువ్వులు, దీని పుంట్లు అంటారు తెలుగులో. గోంగూర దాన్ని పుంటి కూర పువ్వులు అన్నట్టు. ఇవి పుంటికూర పువ్వులు ఇలా తీసుకొని చక్కగా కడిగి ఇట్లా పెట్టుకొని మనం దీన్ని తొక్కు చేసి చూపిస్తాను. ఓకేనా? నూనె వేడైనట్టున్నది, చక్కగా వేసేసుకుందాం మనం. ఓకేనా? ఇది వేసేసుకున్న తర్వాత చిట్టపట్టలు అయిపోయినవి. చిట్టపట్టలు అయిన తర్వాత నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు ఒక గిన్నెడు, ఒక అర్ధ కిలో దానికి నువ్వుల గిన్నెడు వేసేసుకుందాం. తర్వాత మిరపకాయలు వేసేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం మనము. ఓకేనా? అయిన తర్వాత కొన్ని ధనియాలు వేసుకుందాం, రుచి కొరకని కొన్ని ధనియాలు వేసేసుకుందాం. ధనియాలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసేద్దాం మనం. కొంచెం జీలకర్ర వేసేసి మంచిగా చక్కగా నువ్వులు వేగినాయి, ధనియాలు కూడా వేగినాయండి. ఇగో చక్కగా ధనియాలు వేగినాయి, నువ్వులు వేగినాయి, పచ్చిమిరపకాయలు వేగినాయి. వేగిన తర్వాత కొంచెం మనం పసుపు వేసేద్దాం, చిటికెడంత పసుపు అన్నట్టు. ఓకేనా? ఇక ఇవి వేయండి, ఇవి పుంట్లు. ఇది దీన్ని పుంట్లు అంటారు. అంటే పుంటి కూర పువ్వులు అన్నట్టు. ఇక పుంటి కూర పువ్వులు. ఓకేనా? ఇట్లా కడిగి చక్కగా ఇట్లా వేసేసుకుందాం మనం. వేసేసుకొని చక్కగా కలిపి ఎంత గుమగుమలాడుతున్నాయి. అయ్యో మర్చిపోయినా, కొంచెం హింగు కూడా వేసేసుకుందాం మనము. ఇట్లా కూడా వేసినా పర్వాలేదు, కొంచెం చిట్టడంతా హింగు వేసేసుకుందాం. హింగు వేసిన తర్వాత చక్కగా దగ్గరకు వస్తే ఇంతది ఇంకే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం మనం. తగినంత ఉప్పు వేసుకోండి మీరు. ఇది పుల్లగా ఉంటుంది అన్నట్టు. పుల్లగా ఉంటే కొంచెం ఉప్పు మంచిగానే పడుతుంది. పుంటి కూర పుంట్ల తొక్కు అనండి, చట్నీ అనండి, పచ్చడి అనండి. అది మళ్ళీ ఇది చక్కగా చల్లగరిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని వేయాలన్నమాట. ఓకేనా? మూతలు ఓకేనా? దగ్గరకు వచ్చిందండి. మిక్సీ కూడా పట్టే అవసరం లేదు. మామూలుగా ఇట్లా దీంతో ఇట్లా కవ్వంతో అన్న అవుతుంది, కానీ మిక్సీలో పట్టేసుకుందాం. తర్వాత దీంట్లో బెల్లం మాత్రం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. పుల్లగా తీయగా పుల్లగా హాయిగా ఉంటుంది, ఇంత చక్కగా ఉంటుంది. గుమగుమలాడే చట్నీ, పుంటి కూర పువ్వుల చట్నీ అన్నట్టు తొక్కు. కొంచెం సేపు ఉంచేద్దాం. అలాగే పుంటి కూర పుంట్ల తొక్కు రెడీ. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఏమీ లేదు, పొడి వేయాలి అంటే నూనె వేసి ఆవాలు, ధనియాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి, మీకు ఇష్టమైతేనే వెల్లిపాయ అల్లం వేసుకోండి, లేకుంటే వెల్లిపాయ అల్లం వేసే అవసరం లేదు. ఇలానే బాగుంటుంది. కొంచెం హింగు వేసుకోండి, జీలకర్ర ఒత్తు వేసేసుకోండి. మంచిగా నూనెలో కల్లర్స్ బల్లస్ ఇట్లా చేసిన తర్వాత చక్కగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పోపు వేసుకుందాము, కొంచెం టేస్టీగా ఉంటుందని. ఓకేనా? ఇంతేనండి. ఓకే. చక్కగా ఎంత కమ్మటి వాసనో,
ఎంత మళ్ళీ ఆరోగ్యరీత చాలా మంచిది. మీకు మర్చిపోయిన చెప్పడానికి, దాదాపు అందరికీ తెలిసిన విషయాలు. ఎందుకంటే ఈ రోజులలో వాట్సాప్లలో అందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరుగుతున్నది. పుంటి కూర మన స్త్రీలకు అంటే గర్భాశయం దానికి జీర్ణశక్తికి పుంటి కూర చాలా మంచిదని మన పాతకాలం నుండి చెప్పకనే చెప్పేసింది అన్నట్టు. ఇటువంటి విలువైన ఆకుకూరలు అన్నటువంటి దానివి ఆ పుంటి కూర పువ్వులే ఇవి, ఇలా ఆకులు. ఇది పుంటి కూర అంటే గోంగూర ఆకులు ఇవి అన్నట్టు. ఈ గోంగూర చెట్లకే ఇట్లా పుంట్లు తగులుతాయి. ఈ పుంట్లతోటి ఇలా చట్నీ చేయండి. మీరు చేసి చూడండి, చక్కగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఎంత బాగుంటుందో. లైక్ మాత్రం చేస్తారు అనుకుంటున్నాను నేను. సబ్స్క్రైబ్ మాత్రం చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు మీకు ఇష్టమని నేను అనుకొని ఇవన్నీ మీ ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో. నోరూరించే పుంట్ల తొక్కు, పుంటి కూరకు పుంట్లు తగిలిన తొక్కు అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ.